Hello everyone, if you're new here, I'm Chandrika and if you're my lovely subscriber, thank you so much for watching me again. సో ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. నేను ఈ ఫెస్టివల్కి సిరీస్ ఆఫ్ మేకప్ లుక్స్ క్రియేట్ చేస్తున్నాను, అంటే 10 డిఫరెంట్ మేకప్ లుక్స్ అనమాట. సో ఫస్ట్ నేను కొంచెం కేరళ కల్చర్కి సంబంధించిన, అంటే కేరళ స్టైల్లో క్రియేట్ చేశాను ఈ మేకప్ లుక్. ఇది చాలా సింపుల్ మేకప్ లుక్, ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఇది. అండ్ ఈ మేకప్ లుక్లో నేను అన్ని షుగర్ ప్రోడక్ట్స్ యూస్ చేసి క్రియేట్ చేశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు ఇన్ కేస్ ఈ ప్రోడక్ట్స్ ఏమైనా నచ్చితే ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో చూసి మీరు ట్రై చేయొచ్చు. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీకు ఈ లుక్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను అండ్ స్కిన్ కేర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నాది, అంటే మాయిశ్చరైజర్ టోనర్ ఆల్రెడీ అప్లై చేసేసాను. ఫస్ట్ నేను షుగర్ ప్రైమర్ అప్లై చేస్తున్నాను. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే నాది చాలా ఆయిలీ స్కిన్, సో పోర్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట నాకు. సో ఫౌండేషన్ అనేది ఆ పోర్స్లోకి వెళ్ళకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట మన స్కిన్ని. సో అందుకని నేను ఈ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. అండ్ ప్రైమర్ మొత్తం బ్లెండ్ చేసేసిన తర్వాత నేను ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను స్టిక్ ఫౌండేషన్ ట్రై చేస్తున్నాను. ఇది షుగర్ స్టిక్ ఫౌండేషన్. సో నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయింది. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఈ స్టిక్ ఫౌండేషన్. దీని వెనకాలే బ్రష్ ఉంటుంది, మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం సపరేట్గా బ్రష్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫౌండేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే. నేను మొత్తం అప్లై చేసి ఈ బ్రష్తోనే బ్లెండ్ చేసేస్తున్నాను మొత్తం. బట్ ఈ బ్రష్ బ్రిజిల్స్ కొంచెం హార్ష్గా ఉన్నాయి, సో బ్లెండ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫేస్కి ఫౌండేషన్ అప్లై చేస్తే నెక్కి మర్చిపోకూడదు కదా, నెక్కి కూడా అప్లై చేస్తున్నాను నేను. అండ్ నాకు ఈ కవరేజ్ అంతా సరిపోలేదు అనిపించింది, సో అందుకని నేను సెకండ్ టైం అప్లై చేస్తున్నాను. సో నాకు కొంచెం కవరేజ్ ఎక్కువ కావాలి, సో దానికోసం నేను సెకండ్ టైం కూడా అప్లై చేసి బ్లెండ్ చేసేసాను. నెక్స్ట్ దీనికంటే ఫౌండేషన్ కంటే 2 షేడ్స్ లైట్ ఫౌండేషన్ని నేను కన్సీలర్ కింద అప్లై చేస్తున్నాను. దీనికి సపరేట్ కన్సీలర్ కూడా అవసరం లేదు ఈ మేకప్ లుక్కి. సో నేను ఈ ఫౌండేషన్లోనే ఒక 2 షేడ్స్ లైట్ ఫౌండేషన్ని నా అండర్ ఐస్కి, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అండ్ అరౌండ్ మై మౌత్, ఫోర్హెడ్ అనే ప్లేసెస్లో ఎక్కడెక్కడ హైలైట్ చేయాలనుకుంటున్నామో, మన హై పాయింట్స్ ఉంటాయి కదా మన ఫేస్కి, ఆ ప్లేసెస్లో నేను ఈ కన్సీలర్ని బ్రష్తో అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత మనం ఇప్పటిదాకా బ్రషెస్ యూస్ చేసాం కదా, సో దాన్ని జస్ట్ హార్ష్ లైన్స్ ఏమన్నా అవన్నీ బ్లెండ్ చేసేయడానికి బ్యూటీ బ్లెండర్ యూస్ చేసి మొత్తం ఫేస్ అంతా బ్యూటీ బ్లెండర్తో మొత్తం ఫేస్ బ్లెండ్ చేశాను. నెక్స్ట్ ఈ ఫౌండేషన్ కన్సీలర్ రెండిటిని సెట్ చేయాలి కదా, ఎందుకంటే లేదు అంటే మనకి ఫేస్ మీద కొంచెం ఆయిలీగా అలా ఉండిపోతుంది. సో దాన్ని సెట్ చేయడం కోసం నేను సేమ్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ షుగర్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇది వైట్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ నేను నెక్కి కూడా ఈ ట్రాన్స్లూసెంట్ పౌడర్ అప్లై చేశాను. నెక్స్ట్ నేను ఫస్ట్ నా ఐబ్రోస్తో స్టార్ట్ చేస్తున్నాను. నేను ఐబ్రోస్కి ఇది బ్రౌ డిఫైనర్ అనమాట. దీనిలోనే మనకి ఐబ్రో డిఫైన్ చేసుకునే స్టిక్ ఉంటుంది అండ్ వెనకాల మనకి బ్రష్ కూడా, అంటే స్పూలీ టైప్ బ్రష్ కూడా ఉంటుంది. సో మనం బ్రష్తో కోమ్ చేసుకోవచ్చు మన ఐబ్రో హెయిర్ని అండ్ మనం ఐబ్రోస్ని కూడా నీట్గా సెట్ చేసుకోవచ్చు. ఇది అయితే నేను డైలీ, ట్రస్ట్ మీ, నేను ఎవ్రీ డే యూస్ చేస్తున్నాను ఇదే ఐబ్రో డిఫైనర్ని. అండ్ దెన్ నేను ఐ షాడో స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఐ షాడో ప్యాలెట్లో నాకు నచ్చింది ఏంటంటే దాంట్లో చిన్ని బ్రష్ ఉంది. సో దానిలో ఒక స్పాంజ్ అప్లికేటర్ అండ్ నార్మల్ బ్రష్ ఉంది. సో ఫస్ట్ ఈ షేడ్ని నేను నా క్రీజ్ పైన అప్లై చేస్తున్నాను. బట్ ఈ బ్రష్ చాలా చిన్నదైంది క్రీజ్ మీద కలర్ అప్లై చేయడానికి, ఐ షాడో అప్లై చేయడానికి. సో నేను పెద్ద బ్రష్ తీసుకుని అప్లై చేసేసాను. జస్ట్ ఒకటే షేడ్ అప్లై చేశాను. నెక్స్ట్ నేను ఈ షిమ్మర్ షేడ్ అప్లై చేస్తున్నాను, అది కూడా జస్ట్ ఇన్నర్ కార్నర్లోనే. నెక్స్ట్ మిడిల్లో నేను ఈ షిమ్మర్ షేడ్, అంటే ఈ గోల్డ్ షేడ్ అప్లై చేస్తున్నాను. జస్ట్ 2 షిమ్మర్ షేడ్సే యూస్ చేశాను నేను అండ్ 1 నార్మల్ షేడ్, అంతే. జస్ట్ 3 ఐ షేడ్స్ యూస్ చేసి ఈ ఐ మేకప్లు క్రియేట్ చేశాను. నెక్స్ట్ కాజల్ యూస్ చేస్తున్నాను. నాకు షుగర్లో చాలా నచ్చేది ఏంటంటే ఈ కాజల్, అంటే నాకు కాజల్ డార్క్గా ఉంటే చాలా ఇష్టం. ఇదైతే మనం 2 టైమ్స్ 3 టైమ్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా, సోప్తో ఫేస్ వాష్ చేసుకున్నా కూడా ఈ కాజల్ అంత తొందరగా పోదు. సో అంత బ్లాక్ కలర్లో ఉంటుంది. అప్పర్ అండ్ లోవర్ వాటర్ లైన్స్కి కాజల్ అప్లై చేశాను. నేను లోవర్ వాటర్ లైన్లో కొంచెం కింద బ్లెండ్ చేస్తున్నాను అనమాట కాజల్, జస్ట్ ఆ స్మోకీ ఎఫెక్ట్ కోసం అంతే. అండ్ నేను ఐలైనర్ ఏం యూస్ చేయట్లేదు. సేమ్ కాజల్ని నేను ఐలైనర్ లాగా, అంటే స్మోకీ ఐలైనర్ లాగా ఒక
బ్రష్తో అప్లై చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ నేను మస్కారా అప్లై చేస్తున్నాను. జనరలీ నేను మస్కారా అప్లై చేసినప్పుడు చాలా వరకు ఫాల్స్ ఐలాషెస్ యూస్ చేయను, బట్ నాకు ఈసారి ఫాల్స్ ఐలాషెస్ యూస్ చేయాలనిపించింది. ఇట్స్ ఆప్షనల్, మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఈ స్కిప్ చేసేయచ్చు ఈ పార్ట్ని. నెక్స్ట్ నేను కాంటోర్, హైలైటర్, బ్లష్ అప్లై చేస్తున్నాను. ఈ 3 ఒక్కటే ప్యాలెట్లో వస్తుంది షుగర్లో. సో కాంటోర్ ఒకే దాంట్లో, బ్లష్ ఒకే దాంట్లో అండ్ హైలైటర్ ఈ 3 కలిపి ఒకటే ప్యాలెట్ ఉంటుందన్నమాట. సో ఆ ప్యాలెట్ నుంచి ఫస్ట్ నేను కాంటోరింగ్ చేస్తున్నాను. చీక్ బోన్స్, నా నోస్, ఫోర్హెడ్ అండ్ జా లైన్. నెక్స్ట్ నేను బ్లష్ అప్లై చేస్తున్నాను. బ్లష్ జస్ట్ నేను నా చీక్స్ మీద అప్లై చేస్తున్నాను అంతే. అండ్ దెన్ హైలైటర్ కూడా సేమ్ చీక్స్కి అండ్ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ అండ్ క్యూపిడ్స్ బౌ, చిన్. అండ్ ఐ మేకప్ చేసిన తర్వాత దాని ఫినిషింగ్ ఎప్పుడు వస్తుందంటే మనం హైలైటర్ చేసినప్పుడు, అంటే ఐస్ని హైలైట్ చేసినప్పుడు. ఐస్ని హైలైట్ ఎక్కడంటే బ్రా బోన్ అండ్ ఇన్నర్ కార్నర్లో హైలైట్ చేస్తాం. సో అది కూడా చేసేసాను. అండ్ దెన్ లిప్స్టిక్. ఫస్ట్ నేను లిప్స్టిక్ అప్లై చేసే కంటే ముందు లిప్ లైనర్ అప్లై చేస్తున్నాను. సో లిప్ లైనర్ అప్లై చేసిన తర్వాత లిప్స్టిక్ అప్లై చేస్తే మన లిప్స్టిక్ చాలా నీట్గా ఫినిష్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ నేను ఈ లిప్ లైనర్ మొత్తం నా అవుట్లైన్ డ్రా చేయడానికి యూస్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఫిల్ చేయడానికి లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. నాకైతే ఈ కలర్ చాలా డార్క్ అయిపోయింది, అందుకనే ఫస్ట్ నేను యూస్ చేసిన ఈ వైన్ షేడ్ లిప్ లైనర్ ఉంది కదా, దాంతోనే జస్ట్ మళ్ళీ స్మర్జ్ చేసేసాను. నెక్స్ట్ మనం లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం ఏదైనా కన్సీలర్ కానీ ఆరెల్స్ ఫౌండేషన్తో కానీ జస్ట్ మన ఎడ్జెస్ ఉంటాయి కదా, లిప్స్ ఎడ్జెస్, వాటిని నీట్గా, అంటే లిప్స్టిక్ కొంచెం సరిగా అప్లై చేయకపోయినా జస్ట్ మనం కన్సీలర్ కానీ ఫౌండేషన్ కానీ తీసుకుని ఒక బ్రష్తో ఇలా స్వైప్ చేసేస్తే చాలా నీట్ ఫినిష్ వస్తుందన్నమాట. సో యా, దట్స్ ఇట్. ఆల్మోస్ట్ మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, అండ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అండ్ బింది. దట్స్ ఇట్. సో ఇలా సింపుల్ ప్రోడక్ట్స్ యూస్ చేసి కూడా లుక్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫౌండేషన్, కన్సీలర్ కూడా మీరు ఇంత కవరేజ్ వద్దు అనుకుంటే మీరు లైట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో నాకైతే హెవీ కవరేజ్ కావాల్సి వచ్చింది కాబట్టి నేను అప్లై చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సో యా, that's it for today's video. See you in my next video. Please don't forget to subscribe to my channel. Thank you so much for watching this video. Bye bye.